ఇప్పుడు ఇల్లు లేదని మేము అప్లికేషన్ పెట్టినాం. అందరికి ప్రజాపాలనలో పేరు వచ్చింది, మరి మాకేమో పేరు రాలేదు. ఇల్లు లేదు, రేషన్ కార్డు లేదు. పేదవాళ్ళు ఎట్లా బతకాలి చెప్పండి. అతను మంచోడు చేస్తే మంచోడు అని పేరు వస్తుంది. ఎవరైతే ఏమి, ఏ పాలన అయితే ఏమి చెప్పండి. మాకు మంచి కావాలి అంతే, మాకు మంచిగా ఉండాలి, మంచి కావాలి. అందరికి రైతులకు కూడా మంచిగా చేయాలి. అవి రీబాత్ చేసిండు, రుణమాఫీ చేసిండు అని చెప్పాలి. చేయాలి, ఇంకా చేయాలి. మాకు కూడా ఇండ్లు ఇవ్వాలి. ఇస్తున్నాడు, మాకు ఏం లేని వాళ్ళకు ఏమి ఇస్తలేడు. ఇప్పుడు బీదోళ్ళము ఎట్లా బతకాలి చెప్పండి. ఇల్లు లేదు, 12 సంవత్సరాల నుంచి రెంటింట్లో ఉన్నాము. మా పరిస్థితి ఎట్లుంటుంది చెప్పండి. బీద వాళ్ళము ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు, ఆడవాళ్ళు నిండిపోతుంది. మేము నిలాడి టికెట్ కొట్టుకోముంది, టికెట్ తీసుకుని మేము గాడుదాకా నిలాడి ఒకటి ఉంది. హైదరాబాద్ పోయినా ఇక్కడ పోయినా. ఏం మంచి బస్సు, హాఫ్ టికెట్ అన్నా పెట్టాలి. హాఫ్ టికెట్ పెడితేనైనా మంచి ఉంటుంది. అందుతలేదు సార్, బాగా అందుతలేదు. మా ఇంకైతే ఏమో అసలు అంత పాలన. కేసీఆర్ బాగుందా, రేవంత్ రెడ్డి బాగుందా పాలన? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే మాకు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా రైతు బంధు వేసిండే, అన్ని వేసిండే, అన్ని చేసిండు. రుణమాఫీ చేసిండు కదా చాలా వరకు. ఎవరికి చేసిండు? మా ఇంకా కానీ వాడిని బ్యాంకులో ఉన్న బ్యాంకులో చుట్టూ తిరుగుతున్నాం. ఒకరిద్దరు మేము మా హాసన్ పేదలు ఉంటారు కదా, మా హాసన్లో కాలేదు. రైతు బంధు అది కూడా కరెంట్ అందుతుందా? కరెంట్ వస్తున్నది, కరెంట్ ఒకటి వస్తున్నది. ఆడవాళ్ళని ఒకటి పిరిగి దింపుకొని పోతున్నాడు. బొంబాయి పోవాలంటే బొంబాయి పోతారు, ఇక తిరుపతి పోవాలంటే తిరుపతి పోతారు ఆడవాళ్ళు. ఇక మగవాళ్ళకి ఏం లేదు. బాగుంది సార్. ఇక అట్లా వస్తుంది, ఏం చేస్తాం దానికి. ఐటీలో ఆయన ఏం రుణమాఫీ కనడా లేవు. ఇక అంతే, ఇక ఏం చేస్తాము, సగం అయినాయి, సగం మంది వేయలేవు. ఇక మరి ఏం చేస్తాం, నడవంగా ఏం చేస్తాడు. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. సీఎం మనకి సీఎం అయితే ఏం చేస్తాం, రేవంత్ రెడ్డి చేస్తాం. కానీ అప్పుడు పరిపాలన చేసిన మనకి రుణమాఫీ అనే మనకి సగం బాడ సగం చేసుకుంటూ రావాలి. ఎందుకు చిన్న అంబులెన్స్ ఆయన కూడా ఉన్నది లేను, సగం అన్ని తింటే తినలేదు. మనసు ఎట్లా అనిపిస్తుంది. ఒకటి పైసలు వేస్తలేవు రైతుకు, రైతు తెస్తుండ్రు, పాడవుతుండ్రు, అవి కుదపెట్టి చేస్తుండ్రు. ఏం చేయాలి ఇప్పుడు? ఇల్లు కూడా వచ్చినాయి, వచ్చిన ఊరికి 4 ఊరికి ఇచ్చినావు. ఒక మండల్ కోరినిచ్చినావంటే నువ్వు మినిమం గా మొన్న చేసినావు, దుడ్డు వేసినావు. ఒక మండలికి వేసినావు, మండలికి వేస్తే ఒక పల్లెకి వేసినావు. 12 సంవత్సరాల నుంచి రెంటుకున్నాం, మాకు ఇల్లు వస్తే బాగుంటుంది. ఏమో సార్, చెప్పలేము సార్, మాత్రం చెప్పలేము. రాడు ఆంటీ ఈసారి గెలడా రేవంత్ రెడ్డి కొడంగల్లో? ఇప్పుడు ఇచ్చిన గెలిచినతనే రాడు రేవంత్ రెడ్డి గెలవాడు. ఏం గెలుస్తాడు? కేసీఆర్ వస్తాడు మళ్ళీ. కేసీఆర్ వస్తాడు, ఇట్లా శాతాలు చేస్తే ఏమొస్తాడు. ఇదివరకు రూపాయి ఖర్చు లేదు. ప్రాబ్లం అంటే మనకు రైతు బంధు ఎంత వేసుకుంటున్నాం అంతే, ఏం లేదు. రైతులు కొట్లాడే రైతు బంధు కొట్లాడుతున్నాం అంతే, సమస్య ఏం లేదు. ఆయన మీద ఖర్చు లేదు, రైతు బంధు ఎందుకు వేసలేడు అని ఒక ఆలోచన చేస్తున్నారు. 2 లక్షల పైన ఉంటే చేసేలేడు. కట్టు అంటే 50,000 కట్టినాము, ఇంకా 2 లక్షలు పెట్టినాము. ఇంకా 2 లక్షలకు 4,000 తక్కువ పెట్టినాము. ఇది ద్వారా లేవు. ఇప్పుడు నేను మళ్ళీ తీసుకొని కూడా 2 సంవత్సరాలే. 2 లక్షలు చేస్తాం అని అగ్రికల్చర్ మేడంతో కొత్త రాలేవు. మీరు 2 లక్షల చిల్లర నీ మొగానికి నీకు ఇద్దరు కలిసి ఎక్కువ అంటాడు, చేయడు. ఇక ఇది వరకు భూమి పైసలు కూడా వాడలేదు. అద్దెకరాలకే వాడాయి. ఇది వరకు 1 రూపాయి కూడా వాడలేదు. ఆడవాళ్ళకు పైసలు ఇస్తాను, అవి ఇచ్చేయలేడు, ఇచ్చలేడు. ఇంకేం చేయలే. అన్ని బస్కిరే ఒకటి పిరి చేసిండు. ఏం చేసిండు అంటే బస్కిరే పిరి చేసిండు, అది కరెంట్ బిల్ ఒకటి పిరి చేసిండు. ఇది 2 ఏం చేసలేడు. ఇంతకు మించి చేసలేడు ఇది వరకు. ఒక 10 ఒక గెలిచినప్పుడు ఒకటే, అదే కేసీఆర్ వేస్తాడు అన్నది మిగిలి పెట్టిండి. 5,000 వేసిండు, ఇంకా తత్తిమ వేసలేడు. ఇప్పటి నుంచి చేసలేడు. అందరు భూములు చెక్ చేస్తా, పాడబడ్డ భూములకు వేయను, మంచి భూములకు వేయను, గుంటలకు వేయను, ఇంట్లో కట్టిన గుంటలు చేసుకున్నారా ఇటుకేను వీటికేను అని వేసలేడు. ఇక ఇప్పుడు అయితే యాడికి ముట్టిస్తాడో యాడికి లేదు ప్రభుత్వం. ఏమో గెలుస్తాడో పోతాడో ఎవరు చూసిండు. సచ్చినాక ఆ పొద్దుడికి తెచ్చి అన్ని ఒకటినాడు. అప్పుడు కేసీఆర్ గొర్రెలు కూడా పాతని గొర్రెలు ఇస్తా బర్రెలు ఇస్తా అని వాళ్ళకి ఇచ్చిండే వాళ్ళకి ఇచ్చే గొర్రెలు అవి 50,000 పెట్టుకుని 50,000 పెట్టుకొని ఏడాది పొద్దు మిత్తి 50,000 మిత్తి, ఏడాది పొద్దు 3 లాగా తెచ్చి బయట 50,000 మిత్తి 18,000 మిత్తి కడుతుంది.
50,000 అతను గొర్రెలు అని అతను సగం మందికి ఇచ్చి అతను సాగదోలే అక్కడ అతన్ని అందరిని ముంచుకుంటూనే వస్తుండ్రు కానీ ఎవరు తెలుపుకుంటే ఎవడు వస్తలేదు. రేవంత్ రెడ్డి వేసిన రేవంత్ రెడ్డికి వేసినా ముందు కేసీఆర్కి వేసిన. కేసీఆర్ మామలానే ముంచిపోయా, రేవంత్ రెడ్డి మామలానే ముంచి 4 ఏళ్ళు ఉంది కదా. 4 ఏళ్ళు సచ్చినాడు. ఈ పొద్దు తిండికేనే కట్టలేదు. ఇప్పుడు రేపు కట్ట అంటాడు 2 లక్షలు ఏ నుంచి తెచ్చి కట్టాలి. 50,000 మళ్ళీ మితికి తెచ్చి కట్టిస్తుంది. 50,000 మితికి తెచ్చి కట్టి మీరు ఆయన కట్టుండి ఇప్పుడు రేపే మాపు చేయి. పొద్దు కట్టుండి క్షణమే మాపు చేస్తా అంటే సంక్రాంతి రేపు అయినట్లనే మాపు చేస్తానే. ఆ సంక్రాంతి లేకపోతే పింపు రాత్రి లేకపోయా. ఇప్పుడైతే ₹1,00,000 కట్టేది, రేపైతే 2 లక్షలు మాఫీ అవుతుంది అన్నాడుగా. మరి అన్నము కట్టేసినాం, 55,000 కట్టేసినాము. ఇంకా పెట్టినాం, అది ఇంకా మాపి అయ్యలేవు. వచ్చేటోళ్ళకి 2,000 వచ్చేటోళ్ళకి 2,000 వస్తున్నాయి. 4,000 చేసి లేడు అవి ఇంకా ఇంతవరకు. లోకం అంతా చేస్తే ఇప్పుడు చేస్తాడేమో కానీ లోకానికి సామాన్య వదిలేటిండు, మాపు చేసి సామాన్య నువ్వు పెట్టిండు. అట్లా దమ్మ అయితే అందరికి చేసేది ఉంటే నెత్తికి 10,000 చేయనుంటివి. ఓకే 2 లక్షలు అనకుండా నీ మొగానికి ఎన్ని చేయలే నీకెన్ని చేయాలి అంటే మొగానికి 1 లక్ష చేయనుంటి, పెళ్ళకి 1 లక్ష చేయనుంటి. నీ మొగానికి ఎక్కువ ఉన్నాయి, నీ మొగంత 1,50,000 ఉన్నాయి, నీతో 1,00,000 ఉన్నాయి అంటే మొగానికి 1,50,000 చేయాలి, పెళ్ళకి 1,50,000 చేయాలి. తత్తి మా ఆయన ఉంటే వాడు కట్టుకుంటే అప్పు తెచ్చుకుంటాడు, లేకపోతే ఊకుంటాడు. అవి చేయలే మరి చెప్పినాయి. మన ముఖ్యనే ముందే దిశలా కట్టుకొని తిరుగులాడుతుంది. చేస్తాం అంట అని దిశలా కట్టుకొని తిరుగులాడుతుంది. నేను 6 ఐటెం చేస్తా 6 లేవు 3 లేవు. 6 3 లేవు 2 లేవు. 4 ఏళ్ళలో చేయడంట 6 సచ్చినాడు వెనకట్టినాడు ఎవరు చూసిండు. ఇప్పుడు ఇప్పటిదాకా అయితే చేస్తా అనుకుంటుండే. నేను ఎక్కిన 100 రోజుల్లో చేస్తానే. 100 రోజుల మీద మళ్ళా 2 నెలల సంక్రాంతి ఎక్కి మళ్ళీ నెల మీద ఇప్పుడు ఏడాది మీద సంవత్సరం మీద నెల ఇది వరకు లేదు. గెలిచిన తర్వాత కనపడ్డా మీకు రేవంత్ రెడ్డి? ఏడగలిపి గంటల పడ్డాడు. ఇది వరకు గంటల వాళ్ళు లేడు, పిల్లల వాళ్ళు లేడు. ఇంతకు ముందు కూడా మా ఊరికి ఒకసారి వచ్చిండే దాని తర్వాత మాది మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేప మా వాళ్ళు మాట్లాడారు. మా నేనెందుకు నేను ఓన్ ఆడికి మాట్లాడడానికి ఇప్పుడు గిడ వచ్చి బస్ స్టేషన్ కాడికి వచ్చినందుకు మాట్లాడుతున్నాను. 32,000 కోట్లు లెక్క చేస్తే నీ 18,000 కోట్లే చేసినావు. ఇంక నీ 12,000 కోట్లు ఎక్కడ మింగితి? 12,000 కోట్లు ఎక్కడ మింగితి? 32,000 కోట్లు అప్పు, మనిషికి 2 లక్షలు. 32,000 కోట్లు 32,000 కోట్లు 18,000 కోట్లే ఏడిపినావు. నాకు మా ఇంటితో పని శివుని పేరు మా ఇంటితో పని. 32,000 కోట్లు మొత్తం దళిత బంధు ఇది. 2 లక్షలు రుణమాఫీ మొత్తం లిస్టు తీసిండు. ఆడ లిస్టు ఉంది, ఆడ లిస్టు చూస్తే అంతే ఉండాలి. నేను చెప్పింది అంతే ఉండాలి. 18,000 కోట్లే తీసినావు. ఇంకా 12,000 కోట్లు జనాలు ఎక్కడ పోలే? ఏం మాట నీది? ఇన్నేనా సార్? ఇంత అని చెప్పలే సార్. నీకు ఏం చెప్పాలి? నీకు అస్సలు నీకు ఇంత కూడా ఇది లేదంటే ఏం చెప్పాలి సార్? నువ్వు మంచిగా బాధ అవుతుంది. మొత్తం కడుపు నిండుతుంది సార్. పొద్దుగాలు ఉంటే ఇది వరకు తినలేను, ఎక్క మాట్లాడానికి ఓకే లేదు. ఆ సార్తో ఇంకా మాట్లాడేది ఉండే టీవీ నైన్లో కానీ నాకు ఇంకా తినలేదు. పొద్దుగాలు నడుచుకొని వస్తుంది నా పాపని ఎత్తుకొని. నీ పగ్గివో నా కొడుకుని చూసానా? నీవు సహాయపడసారు. నా కొడుకుని చూసానా? నీకు టీవీ నైన్లో నాకు అనిపిస్తానా? నీకు నా కొడుకుని చూసానా? సహాయపడు. నీవు ఇంటికి రేటు మైలేరు పెద్ద పటేల్ ఇంటికి పెద్ద నర్సిరెడ్డి ఉన్నప్పుడు నా ఇంటికి వచ్చి నన్ను మాట్లాడిన వెంకట దాంటాను. అది కూడా ఇంత కనీసము ఇది ప్రేమ చూపవా సార్ నాకు? నేనేం దీని బతకలే చెప్పు. మా అన్న గెలిస్తే ఎంతో కడుపు నిండుతుందని ఆశపడ్డా. నీవు గెలిచి అసలు కుర్చీలో కూర్చొని ఏమేమో చెప్పినా అని మర్చిపోతావు సార్.